హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అశోక్. వెల్కమ్ టు అశోక్ ములుగురి వ్లాగ్స్. ఈ రోజు వైరల్ ఫన్నీ గేమ్స్ అయితే మనం ఒక పార్ట్ 2 లోకి అయితే వచ్చేసాం అనమాట. ఈ రోజు ఏంటంటే మనము ఈ గోయమన్ అయితే ఆడబోతున్నాము. 4 టీమ్స్ ఉన్నాయి అనమాట. సేమ్ అదే విధంగా పైన 4 గనక మ్యాచింగ్ అయితే ఈ 400 కూడా వాళ్ళే గెలుచుకుంటారు. ఎవరన్నా మిస్టేక్ గనక చేసినట్టయితే వాళ్ళు ఈ పిండిని మొహానికి కూర్చొని ఒక డైలాగ్ గానీ సాంగ్ గానీ వాళ్ళకి ఇష్టం వచ్చిన యాక్టింగ్ గానీ ఏదో చేయాలన్నమాట. ఈ గేమ్ లో గనక ఎవరైనా గెలిస్తే గనక ఈ 400 కూడా వాళ్ళకి వెళ్తాయి. ఇప్పుడు ఎవరు గెలుస్తారో అవన్నీ మనం చూద్దాం. వచ్చేయండి ఫ్రెండ్స్. ఓకే సీజర్, కానీ ఫస్ట్ నువ్వే. అందరికి కూడా 3 ఛాన్స్లు అయితే ఇస్తున్నాను, 4 ఛాన్స్లు అయితే ఇస్తున్నాను అనమాట. 4 ఛాన్స్లో కూడా ఈ 400 ఎవరు గెలుచుకుంటారో చూద్దాం అనమాట. అందరికి ఎంకరేజ్ చేయండి, క్లాస్ కొట్టండి. రాంగ్ రాంగ్ రాంగ్, ఒక ఛాన్స్ అయితే అయిపోయింది. 4 ఛాన్స్లు ఇస్తున్నాం, ఇంకా 3 ఛాన్స్లు ఉన్నాయి. సీజర్ పెట్టాలి, ఇంకా కరెక్ట్ కావాలా. క్లాస్ కొట్టండి రా, ఎంకరేజ్ చేయండి. ఫ్రెండ్స్ 2 ఛాన్స్లు అయిపోయింది, ఇంకా 2 ఛాన్స్లే ఉందన్నమాట. చూద్దాం గెలుస్తున్నావు లేదో చూద్దాం. శశిధర్ ఫ్రెండ్స్ 3 ఛాన్స్లు అయితే అయిపోయింది. 3 ఛాన్స్లు కూడా రాంగ్ చెప్పేశారు. శశిధర్ 4వ ఛాన్స్ ఒక్కడే మిగిలింది. ఇంకా ఎట్లుందో చూద్దాం. వచ్చేయండి ఫ్రెండ్స్, చూద్దాం. క్లాస్ కొట్టండి అందరూ. శశిధర్ గెలుస్తాడా లేదా ఇప్పుడు మనం చూద్దాం అనమాట. ఫైనల్ గెలుస్తాడా లేదో చూసి మనం అయితే ఇప్పుడు ఈ 400 అయిపోయింది కట్టి పెట్టి అనుకుంటున్నా. ఫ్రెండ్స్ చూసారు కదా, శశిధర్ అయితే రాంగ్ అయితే పెట్టేశాడు అనమాట. 4 ఇప్పుడు శశిధర్ కి మనం పిండి మొహానికి పూసి అయితే ఒక డైలాగ్ గానీ గేమ్ గానీ ఏదో చెప్పిపోతున్నాం. ఇట్లా ఏదలుగా నీకు పిండి పడేది పరా. ఫ్రెండ్స్ ఇదిగో ఇప్పుడైతే వీడికి మొహాన్ని కూడా పిండిలో ముచ్చడం. కళ్ళు మూసుకో, కళ్ళు మూసుకో. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇప్పుడు ఒక డైలాగ్ చెప్పు. నీకు డైలాగ్ గానీ సాంగ్ గానీ ఏమొచ్చు? బాబు సరే, స్టార్ట్ 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 స్టార్ట్. క్లాప్ చేయండి, ఎంకరేజ్ చేయండి. ఒక్కసారి నువ్వు చేంజ్ చేస్తే ఒక రౌండ్ అయిపోయినట్టే. రాంగ్ రాంగ్, ఒక ఛాన్స్ అయితే అయిపోయింది. ఇంకా 3 ఛాన్స్లు ఉన్నాయి. 3 ఛాన్స్లు ఉన్నాయి అనమాట. ఈ 3 ఛాన్స్లో గెలుస్తాడో లేదు చూద్దాం మనం. క్లాప్స్ క్లాప్స్ క్లాప్స్. క్లాప్స్ కొట్టు అన్న, క్లాప్స్ కొట్టు. 2వ రౌండ్ కూడా అయిపోయింది అనమాట. అయితే ఇది కూడా ఓడిపోయాడు. 3వ ఛాన్స్ ఇంకొక 2 ఛాన్స్లు మిగిలిపోయాయి. 3 ఛాన్స్లు కూడా రాంగ్ అయిపోయింది. ఇంకా 4 ఫైనల్ ఛాన్స్ అనమాట. ఈ 4 కనుక కరెక్ట్గా పెట్టకపోతే మొహాన్ని పడిపోయింది అనమాట. పిండి 4 కూడా స్టార్ట్ చేయి. చూస్తున్నారు కదా, వంశీ అయితే 4వ ఛాన్స్ కూడా చేస్తున్నాడు. 4వ ఛాన్స్ అయిపోయేసరికి వంశీ అయితే ఓడిపోయాడు అనమాట. 4 మిస్ పెట్టేశాడు. నువ్వు ముందుకు రామ్మాయి, నీకు మొహానికి పిండి పడిద్దిరా. ఫ్రెండ్స్ మొహానికి అయితే పిండి కొట్టామన్న మనం. అబ్బా తమ్ముడు అన్నట్టయినా కానీ ఇప్పుడైతే ఒక సాంగ్ గానీ లేదంటే 5 జంతువుల అరుపు గానీ అరవాలన్నమాట. ఏం చేస్తావు నువ్వు? డైలాగ్ చెప్పు. వంశీ అయితే డైలాగ్ చెప్తాడు. చెప్పు, ఏం డైలాగ్ చెప్తావు? ఫ్లవర్ అనుకున్నావా, తగ్గలేదు. ఓ అమ్మో, మాలు చెప్పలా. ఫ్రెండ్స్ అందరు క్లాస్ కొట్టండి. వంశీకి స్టార్ట్ చేయాలన్నమాట. కమాన్ కమాన్. రాంగ్ 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 రాంగ్. క్లాప్స్ కొట్టండి, క్లాప్స్ క్లాప్స్. ఫస్ట్ రౌండ్ అయితే కంప్లీట్ అయింది. సెకండ్ కూడా అయిపోయింది అనమాట. రాంగ్ పెట్టాడు. థర్డ్ ఛాన్స్ లో కట్టే పెడతా చూద్దాం మనం. 3వ ఛాన్స్ అనమాట. ఇంకా 2 ఛాన్స్లు ఉన్నాయి. చందుకి పెట్టాలి గట్టిగా, పెట్టకపోతే నీకు కూడా మొహాన్ని పిండి పడిద్ది. 3 కూడా రాంగ్ అనమాట. 4వ ఛాన్స్ ఫైనల్. 4వ ఛాన్స్ కనుక కొట్టబోతే ఈ పిండి మొత్తం నీ మొహం మీద ఉంటది. ఇప్పుడు చందు, ఇప్పుడు నువ్వు 4 కరెక్ట్ పెట్టాలి ఆలోచించుకొని. కరెక్టా కదా పెట్టుకోకపోతే నీకు ఫాస్ట్ లేట్ అయితే చేయకూడదు. లేట్ చేస్తే నేనే మొహాన్ని పిండి కొట్టేస్తాను. ఫ్రెండ్స్ చందు కూడా మొత్తం మిస్ చేశారనమాట. చందు మొహానికి పిండి వస్తుంది ఇప్పుడు. సరే, ఇప్పుడు ఒక డైలాగ్ చెప్తావు. ఏం చెప్తావు చెప్పు? డాన్స్ చేస్తావా, పాట పాడతావా? యాక్షన్ చేస్తానంటే ఇప్పుడు చందు యాక్షన్ చేస్తాడు. చూద్దాం ఏం యాక్షన్ చేస్తావు. అంటే ఏం దిలపడుతుందా? కోచ్ నసీబ్. క్లాప్స్ కొట్టాలి, ఎంకరేజ్ చేయండి. రాంగ్. 1వ ఛాన్స్. క్లాప్స్ 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 క్లాప్స్. 2వ ఛాన్స్ కూడా అయిపోయింది. ఇంకా 3వ ఛాన్స్ అనమాట. 3వ ఛాన్స్ లో మనకి 400 గెలుచుకుంటా లేదు చూద్దాము. 3వ ఛాన్స్ చూడాలి. అప్పుడు నేను రౌండ్ కంప్లీట్. 3వ ఛాన్స్ కూడా అయిపోయింది. ఇంకా ఫైనల్ 4వ ఛాన్స్ అయితే ఉందన్నమాట. నసీఫ్ గెలుస్తాడో లేదో చూద్దాము. క్లాప్స్ కొట్టాలి. నసీఫ్ కూడా ఈ గేమ్ ఆడి ఇట్లా ముందుకు వచ్చేసి మొహాన్ని పిండి అయితే కొట్టించుకోబోతున్నాడు. ఎందుకంటే రాంగ్ పెట్టేశాడు అనమాట. చూశారు కదా, నసీఫ్ కూడా రాంగ్ చెప్పేశాడు. మొహానికి పిండి పూసుకో, నువ్వే పూసుకో. డైలాగ్ పడతావా లేదంటే 5 జంతువులు అరుస్తావా? 5 జంతువులు. 5 చెప్పు. యానిమల్స్ సౌండ్.
డాగ్ ఓయ్ క్లాస్ నెక్స్ట్ డాంకీ నెక్స్ట్ ఎలిఫెంట్ మా ఊర్లో అంతే అనిపిస్తాయి ఫ్రెండ్స్ ఎలిఫెంట్స్ నెక్స్ట్ టైగర్ ఇంకొకటి ఫైనల్ ఫైనల్ ఇంకొకటి ఏం చెప్తావు హార్స్ హార్స్ అయిపోయింది అనమాట స్టార్ట్ ఈ పెద్దవాళ్ళని కూడా మనం వదిలే ప్రసక్తే లేదనమాట ఇవాళ ఈ 4 రాంగ్ గానే చెప్పినట్టయితే వాళ్ళ మొహన అయితే ఈ పిండి పడిద్ది అనమాట చూద్దాము ఒక ఛాన్స్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ రెండో లెవెల్ కూడా కంప్లీట్ అయిపోయింది రెండో ఛాన్స్ లో కూడా మొత్తం రాంగ్ పెట్టేసింది ఇప్పుడు మూడో ఛాన్స్ అనమాట ఇంకా ఆఖరి 2 ఛాన్స్లు ఉన్నాయి 2 ఛాన్స్లు అయిపోయి మొహాన్ని పిండి పడిద్ది అనమాట క్లాప్స్ ఫ్రెండ్స్ మూడో ఛాన్స్ కూడా మొత్తం కూడా రాంగ్ పెట్టింది ఒక్క ఛాన్స్ ఉంది ఒక్క ఛాన్స్ అయిపోయాక మొహం మీద పిండి అయితే పడబోతుంది ఇంకొక ఛాన్స్ ఫైనల్ ఛాన్స్ ఫైనల్ 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 అరవద్దు ఎవరు అరవద్దు అనమాట 4వ ఛాన్స్ అయిపోవచ్చింది మొహాన్ని పిండి పడబోతుంది అనమాట చూడండి అందరూ ఓకేనా అయిపోయిందా ఫ్రెండ్స్ సాధించింది 4వ ఛాన్స్ లో కూడా మొత్తం రాంగ్ పెట్టేసింది మొహాన్ని పిండి కొట్టేసుకుంటుంది అనమాట జస్ట్ మిస్ అనమాట ఒక్కటి అటు ఇటు అయిపోయింది అనమాట రాస్తున్నారు కదా మొహాన్ని అయితే మనం అన్నట్టుగానే పిండి చూపిస్తున్నాం ఇంకా ఎక్కువ కావాలండి మాకు ఇట్లయితే వాళ్ళు ఒప్పుకోరు ఇంకొంచెం అయితే పూసుకోవాలి దగ్గర ఈతలు రండి ఎవరు ముందు రండి ఫాస్ట్ సబ్స్క్రైబ్ అశోక్ ములిగురి బ్లాగ్ ఓకే నెక్స్ట్ అయితే ఇంకా కరెక్ట్ చెప్తావు నువ్వు కూడా కానీ స్టార్ట్ చేయి నువ్వు కూడా స్టార్ట్ చేయి ఫాస్ట్ క్లాస్ కొట్టండి అందరు రాండి ఇట్రా అందరు చుట్టూరు రండి ఇట్రా నువ్వు కూడా ఇట్రా వంశీ ఇట్రారా అమ్మాయి అయితే గెలిచింది ఫస్ట్ రౌండ్ కి మొత్తం కూడా గెలిచింది అనమాట ఫస్ట్ రౌండ్ లోనే అమ్మ ఒకే ఒక రౌండ్ అందరూ అమ్మాయి అయితే మొత్తం అయితే పెట్టేసింది అనమాట మొత్తం ఫస్ట్ రౌండ్ లో ఒక్కసారి మొత్తం అటు తారుమారు చేసి అయితే పెట్టేసి గెలిచేసింది అనమాట ఈ అమ్మకి 400 రూపాయలు ఇచ్చేసి ఇప్పుడు మనం సత్కరిద్దాము అందరూ వచ్చేయండి ఫ్రెండ్స్ క్లాప్స్ ముందుకు రా రారా అమ్మ క్లాస్ ఫ్రెండ్స్ చూసారు కదా అమ్మాయితే అమ్మాయి ఆశ్చర్యపోతుంది నేను పెట్టానా లేదా కానీ కరెక్ట్ గా ఒకే దెబ్బకి మొత్తం అయితే పెట్టిస్తున్నావా ఇట్రా ముందు రావా కంగ్రాచులేషన్స్ అందరు రారా క్లాప్స్ ఇదిగా 400 నువ్వు గెలుచుకున్నావు 400 డబ్బాలకి 400 అయితే అమ్మ గెలుచుకుంది అనమాట ఎట్లా ఉన్నావు ఈ గేమ్ ఆట అమ్మాయితే రేపు షాపు అమ్మా ఈ శుభతారం ఒక సాంగ్ ఒక మంచి పాట పాడమా పాట అనేది దొరుకుతుంది ఫ్రెండ్స్ ఇంకైతే రోహిణి ఒకటి ఉంది రోహిణి గెలిచిందా లేదు చూసుకుందాం వచ్చేయండి ఫ్రెండ్స్ స్టార్ట్ చేయాలి గేమ్ స్టార్ట్ రోహిణి రాంగ్ ఫస్ట్ రౌండ్ అయితే రాంగ్ పెట్టేసింది అనమాట ఇంకా 3 ఛాన్సులు ఉన్నాయి ఒక ఛాన్స్ అయితే అయిపోయింది 3 ఛాన్సులు ఇంకా రెండో ఛాన్స్ స్టార్ట్ చేయి రోహిణి రెండో ఛాన్స్ కూడా అయిపోయింది అనమాట రెండో ఛాన్స్ కూడా రాంగ్ పెట్టేసింది ఇప్పుడైతే ఇంకా 2 ఛాన్సులు ఉన్నాయి ఆఖరి 2 ఛాన్సులు స్టార్ట్ కమాన్ క్లాప్స్ పెట్టండి క్లాప్స్ కొట్టండి అందరూ 3వ ఛాన్స్ కూడా అయిపోయింది అనమాట ఇంకా ఫైనల్ ఆఖరి ఛాన్స్ 4వ ఛాన్స్ ఒక్కటే ఉంది 4వ ఛాన్స్ కనుక పెట్టకపోతే మొత్తం మొహం మీద పిండి పెట్టేద్దాం మనం స్టార్ట్ 4వ ఛాన్స్ కూడా కానీ క్లాప్స్ కొట్టండి అందరూ క్లాప్స్ రోహిణి గెలిచిందా లేదా చూడండి ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ ప్రతి ఒక్కరు లైక్ చేస్తారని నేను అనుకుంటున్నాను ఇటువంటి వీడియోలు మరెన్నో వస్తూ ఉంటాయి 4వ ఛాన్స్ అయితే పెట్టదో లేదు చూద్దాము ఈ 400 రూపాయలు రోహిణికి వస్తాయాలవ్వా ఈ మొహాన్ని పిండి కొడదాలో చూద్దాము రోహిణి అయిపోయిందా 4వ ఛాన్స్ రోహిణి కూడా ఓడిపోయింది 4వ ఛాన్స్ ఓడిపోయింది అనమాట ముందు రమ్మ నీకు సన్మానం చేయాలి మేము ఇచ్చారు కదా ఫ్రెండ్స్ ఈ 4వ కంటెస్టెంట్ కూడా మొత్తం రాంగ్ చెప్పేసి మొహాన్ అయితే పిండి కొట్టేసా అనమాట వీళ్ళకి పనిష్మెంట్ ఉంది ఇప్పుడు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అశోక్ ములిగురి బ్లాగ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ రోహిణి నువ్వు కూడా 4 మిస్ అయ్యావు నాకు 400 మిగిలిచ్చావు
చికెన్ డిన్నర్. చికెన్ తెచ్చుకున్నావా? ఫ్రెండ్స్ చూసారు కదా, మా అమ్మ అయితే 400 రూపాయలు అఖండ విజయంతో అయితే భారీ మెజారిటీతో గెలిచింది అనమాట. 4 ఇంతమంది ఆడంగా మా అమ్మ ఒకే ఒక్క రౌండ్ లో అయితే మొత్తం గెలిచేసింది అనమాట. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ ఇస్తాను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.